ఏం చేయగలుగుతాం రా, ఏం చేయలేము. వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి. అది మాకున్న ప్రాధాన్యత ఇక్కడ. డైరీ రాసుకోమని చాలామంది చెప్పారు, ఎప్పుడు రాయలేదు. ఫస్ట్ టైం ఎందుకో రాసుకోవాలనిపిస్తుంది. నేను డైరీలో రాసుకుంటున్న మొదటి అక్షరాలు నిన్న వాడు చెప్పిన దాంతో మొదలవుతున్నాయి. చెప్పడం మర్చిపోయాను రా, షార్ట్ ఫిలిం మేకింగ్ ఉంది, సోషల్ ఇష్యూస్ మీద చేద్దామా? టాపిక్ని పెద్దగా పట్టించుకోకుండా ఫిలిం మేకింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో దాని ఆలోచనలో పడ్డాను. నాకున్న ఇంట్రెస్ట్తో పోల్చుకుంటే ఈ రిసోర్సెస్ ఏవీ సరిపోవనిపించింది. అందుకే వేరే దారిని ఎత్తుక్కుంటూ బయటికి బయలుదేరదాం అనుకున్నాం. నేను తీయబోయే మొదటి డాక్యుమెంటరీకి జర్నీ ఇవాళ మార్నింగ్ మొదలైంది. జనరల్గా నేను ఏ పని చేసినా దానికి జేపీ గారి సపోర్ట్ ఉంటుంది. అరే ఓ కాన్సెప్ట్ అనుకున్నారా, ఇంటర్వ్యూ టైప్ అయితే రియలిస్టిక్గా ఉంటుంది అంటవా? అరే రే పాప ఎట్లున్నా అన్నో? బాగున్నాను అన్నా, కొన్ని అడుగుతాను చెప్తావా? నా చేతనంతలో నేను చెప్తా అన్నా. అన్నా, మన దేశంలో రైతుకున్న ప్రాధాన్యత ఏందంటావు? దేశం గురించి నాకు తెలియదు అన్న. మా ఊరికైతే పంట పండించాలంటే గింజలు ఉండవు, గింజలు ఉంటే నీరుండవు, నీరున్నా కరెంట్ ఉండదు. ఒకవేళ అన్నీ ఉన్నా కానీ మాకు సరైన ధర రావట్లేదన్న. ఖర్చు ఎక్కువైనా కానీ దిగుమతి చేసుకుంటున్నారు, కానీ మా గురించి ఇంకేం చెప్పాలన్న. అది మాకున్న ప్రాధాన్యత ఇక్కడ. అర్రే ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోవారా? అరే ఇక్కడ ఎండ మండుతుంది, దాహమే సస్తున్నా, నీ ఛార్జింగ్ గోలేందరా? బాబు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా? మా బాజు స్కూల్ వేసిన ఏమైందిరా? అన్న కొన్ని నీళ్ళు బయట షాప్లో దొరుకుతాయి. స్కూల్లో ఎలా చెప్తారా అంట? ఏంటి చెప్పేది? ఆ సార్ అక్కడ షాప్లో ఉన్నాడు, షాప్ అయిందని అంట. ఏం చెప్తారు? మరి వేరే స్కూల్లో జాయిన్ అవ్వచ్చు కదా? వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలంటే డబ్బులు కట్టాలిగా. నా ఫీజులు అయితే మా అమ్మ నాన్న కట్టారు. నేను పని చేసే చోట అన్ని డబ్బులు ఇవ్వరు. కాయిన్కి 2 సైడ్స్, డైస్కి 6. మరి కష్టానికి ఎన్ని అనే డౌట్ నాకు అప్పుడు వచ్చింది. అరే ఏమైనా చెయ్యాలని ఉందా? ఏం చేయగలుగుతావరా? ఇవాళ ఒక్కరోజు తిరిగేది నీకు ఈ ప్రాబ్లం కనిపిస్తుంది, రేపు నుంచి తిరగడం మొదలు పెట్టడం వందల ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అన్నిటికీ నువ్వు సాల్వ్ చేయలేవు కదా అన్నింటినీ కూర్చొని. సరే అంతెందుకు, ఇవాళ స్కూల్లో పిల్లల్ని చూసావరా? ఆ పిల్లలు ఏంది చదువుకోవట్లేదు. నువ్వు ఇప్పుడు రోజు వెళ్ళి చెప్పేస్తానో, నెలకు ఒకసారి వెళ్ళి చెప్పేస్తానో వాళ్ళు ఏమైనా బాగుపడిపోతారా? లేదు, అలానే ఉంటారు. ఇలిటరసీ ప్రాబ్లం ఏమైనా పోద్దా? పోదు, అలానే ఉంటుంది. ఏం చేయగలుగుతావు? ఏం చేయలేము. అరే నేనేమి ప్రాబ్లమ్స్ వైపౌట్ చేద్దాం అనట్లేదురా, జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. పరిస్థితి ఇలా ఉండాల్సింది, ఇలా తయారైందని చూపిద్దాం వాళ్ళకి, అంతే. ఎలా చూపిస్తావరా? ఎలా అంటే ఏదో రా, మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఏదో ఒకటి రా, మనం వాడదాం రా. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి కదరా. బాగానే ఉంది కానీ సర్లే, కానీ ఇప్పుడు ఎందుకు చెప్పు? పొద్దుని తిరుగున్నాం, ఫస్ట్ ఇంటికి వెళ్దాం పద. ఏం కాదు పద, ఇంకా అలా చూద్దాంలే. ప్రాబ్లం అనేది దగ్గర నుండి చూస్తేనే అదేంటో అర్థమవుతుంది, అర్థమైతేనే రియలైజ్ అవుతాం. అందుకే అవేర్నెస్ క్రియేట్ చేయాలని నాకు అనిపించింది. కానీ
పొద్దునుంచి నాతో అన్నీ చూసిన నా ఫ్రెండే అంత ప్రాక్టికల్గా ఉంటే ఇంకెవరికి ఎలా తెలియజెప్పగలను అని అనిపిస్తుంది. అరే నువ్వు చెప్పింది అంత కన్విన్సింగ్ లేదు కానీ ఏదో ఉందిరా మొత్తానికి ఫీల్. ట్రై చేద్దాం ఒకసారి. అర్జెంట్ బయటకు వచ్చి మాట్లాడతా అర్జెంట్ నీతో. బాయ్, వస్తున్నా నేను. మార్పు రావాలి కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆగకుండా ప్రాబ్లం ఏదైనా కానీ మన వంతు మార్పు అది ఎంత చిన్నదైనా సరే మొదలంటూ ఉండాలని వీళ్ళిద్దరూ బయలుదేరారు. మనం కూడా వీళ్ళతో కలిసి నడుస్తాం. మరి మీరేమంటారు?